హాయ్ అండి, వెల్కమ్ టు మీరమ్మా ఛానల్. ఈరోజైతే నేను పాతకాలం వంట చేస్తున్నానండి. ఇది మా అమ్మమ్మల కాలం నాటి వంట. నేను వాళ్ళ దగ్గర నేర్చుకొని ఈరోజు మీకు కూడా నేర్పిద్దామని అనుకుంటున్నాను. అయితే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ వంటని అనుకుంటున్నాను నేను. ఈరోజైతే నా చేత్తో నేను ఎలా వండుతున్నానో చూడండి. ముందుగా బచ్చల కూరని 2 కట్టలు తెచ్చి తరిగి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు బియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టి అందులో అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా నూరుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తరిగిన వేసుకొని బాగా వేపుకొని ఇప్పుడు అందులో టమాటో కూడా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బచ్చల కూరని కూడా వేసుకొని బాగా అడుగంటకుండా వేపుకోవాలి. బాగా దగ్గరగా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసి కలుపుకొని ఇప్పుడు ముందుగా నూరి పెట్టుకున్న మసాలా ముద్ద ఏదైతే ఉందో అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీరు కలుపుకొని నూనె తేలే వరకు బాగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూరని కొద్దిసేపు అడుగంటకుండా వేపుకోవాలి. అలా వేపుకుంటే మంచి రుచిగా అయితే ఉంటుంది. ఇది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ వేయండి. కూర నచ్చితే కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేనైతే 2 కట్టల బచ్చల కూరతో చేశాను ఈ కూరని. ఎంతో టేస్టీ బచ్చల కూర రెడీ.